వెంకటేశ సమోదేవ నా భూతో నా భవిష్యత్. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు పాస్ట్లోనూ లేడు, ప్రజెంట్లో లేడు, ఓకే ఫ్యూచర్లో కూడా ఉండబోడు. ఏమంతా వై వెంకటేశ్వర స్వామి ఇస్ సో clarified, testified and justified that Sri Venkatesha Samodeva na bhuto na bhavishyati. ఎందువలన అంటే ఒకటి భక్త ప్రభుపాదుల స్వామి, శ్రీ మహావిష్ణువు, యెహోవా అండ్ అల్లా ఒకటే, వేరు కాదు. మనం పిలుచుకునే పేర్లు వేరు, అన్ని హోటల్స్. ఇది పద్మజ, అది సంధ్య, ఇది స్వాతి, పేర్లు అన్ని హోటల్స్. అన్నిట్లో ఇడ్లీ ఉంటుంది, అన్నిట్లోనూ ఉండేది దోశ, అన్నిట్లో ఉండేది సాంబారే, పేర్లు వేరు. మినప్పప్పు అదే, డిషెస్ వేరు. సో పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అని మనం అనుకుంటున్నామే, కానీ పీపుల్ ఆల్సో హ్యావ్ క్లారిటీ. రాజకీయం చేసి, ఓట్స్ డివైడ్ చేసి, ఓట్స్ని ఎలా అటు నుంచి ఇటు నుంచి అటు, ఆ యొక్క రాజకీయ పరిపక్వత చూపిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ఒక పని మనిషి ఉండేది. అంటే మా ఇంటి పక్కన హరిత రమాదేవి మేడం, మిసెస్ రమాదేవి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హిస్టరీ టీచర్. మా అమ్మాయిని నీ ఫేవరెట్ టీచర్ ఎవరు అంటే మిసెస్ రమాదేవి అంటుంది. బట్ ఆమె మా ఇంటి పక్కన తనుజ పుట్టినప్పుడు ఫస్ట్ ఆమె ఎత్తుకుంది, కానీ తనుజకు తెలియదు ఆ విషయం. ఐడిపిఎల్ కాలనీలో మేము C14లో ఉండేవాళ్ళం, వాళ్ళు రైట్ సైడ్ పక్కనే. తలుపు తెరిస్తే వాళ్ళ తలుపు, మా తలుపు ఎదురెదురు. వాళ్ళ అమ్మాయి హరిత, అభిలాష్ వాళ్ళ అబ్బాయి. అయితే వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉండేది, వరాలు అని, గుంటూరు నుంచి వచ్చింది. దాని పేరు వరాలు. ఆ పని మనిషి ఎప్పుడైతే ఆంటీ, అంకులు, హరిత, అభిలాష్ బయటకు వెళ్ళారు, ఇంట్లో ఒట్టి నాయనమ్మ ఉండేది. అంటే హరిత వాళ్ళ నాయనమ్మ, అంకుల్ వాళ్ళ అమ్మ, వాళ్ళది కడప. సరే పెద్ద ఆవిడ బాగా ముసలావిడ, ఆవిడ ఇంట్లో ఉండేది. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ పని మనిషి అదే గోధుమ పిండి తీసి రొట్టెలు చేసుకునేదట ఆమె తన కోసం. అయితే నాయనమ్మ వద్దు, అమ్మగారిని అడగకుండా అలా చేయొద్దు, తప్పది, అమ్మగారి పర్మిషన్ లేకుండా నీకు నువ్వే గోధుమ పిండి తీసుకొని నీకు నువ్వే సిగ్గు లేకుండా అలా ఒత్తేసుకుంటా, నాకు ఇష్టమమ్మా రొట్టెలు చేసుకొని తినేసేయాలని అని ఆమె పిండి కలిపేసుకొని ఆమె రొట్టెలు చేసుకొని చపాతీలు చేసుకొని తినేసి. నాయనమ్మ నాకు చెప్పింది, ఏం చేయమంటావు అన్నా, మీ ఆంటీ చూస్తే ఇంకేం లే, నన్ను ఎలగొట్టేస్తుంది, నన్ను తరిమేస్తుంది, కడపకి పంపేస్తుంది, చూడు ఇలా చేస్తుంది వరాలు, నువ్వన్నా చెప్పు, కోప్పడు, నా మాట అది వినట్లేదు, నువ్వు కోప్పడు అని. అయితే నేను చాలా నువ్వు చేసే ప్రతి దొంగతనము, మీరు చేసే ప్రతి తప్పుడు పని మీకు ఇష్టమే. ఇప్పుడు వ్యభిచారం చేసే సీతామనోహరి ఉంది, ఆమె ఇంటికి ఏ మొగ్గోడు వచ్చినా చపాతీలు చేసి పెట్టినా అంటుంది. కరెంటు ఉన్న ఆడది అంటే నేను 2 కాళ్ళ మధ్యలో ఉంటారనుకుంటా ప్రతి మొగ్గోడికి, వాళ్ళ పనే అదనుకుంటా. సో ఆమెకు అసలు సిగ్గే లేదు, ఒక సంసారి లక్షణము ఆమెకు అసలు. వాళ్ళ అమ్మ నేర్పలే, వాళ్ళ అమ్మ కూడా ఒక 1000 మందితో పడుకున్నట్టుంది. కరెంటు ఉన్న ఆడవాళ్ళు కదా, రోజు 1000 మంది మగవాళ్ళతో పడుకోవడం, సిగ్గు లేకుండా కుయ్యడం, ఇరగడం వాళ్ళకి అలవాటు. తో మొన్న ఒక ఆమె ఫోన్ చేసి, నాకు ఇష్టం అండి, పరకాయ ప్రవేశం, డబ్బింగ్, బాణామతి, మైనావతి, కేకావతి, క్షుద్రం, అన్ని పాపాలు, నేరాలు, దోషాలు, దరిద్రాలు అన్నీ చేసి వేసామంట. ఆ ఒళ్ళ మొక్కునే లంజ వాళ్ళ కూతుర్ని ప్రొఫెసర్ని చేసిందంట, కొడుకుని ఇంజనీర్ని చేసిందంట, ఆమె కూతురు కూడా ఆమెలాగే రోజు 1000 మందితో పడుకుంటుందట.
లక్షలు కోట్లు మిలియన్స్ సంపాదించి ప్రొఫెసర్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ అయ్యారట. శ్రావణిలాగా, అర్ముదంలాగా, సూర్యలాగా, మట్టి కొట్టుకుపోయిన సూర్య వాళ్ళ పేరెంట్స్ లాగా. కూటికి గతి లేని శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న నాకు ఇష్టం అనేసి వాళ్ళకి ఇష్టం అంట ఎంబీబీఎస్ చదవడం. అందుకని రోజు 1000 మందితో పడుకొని రోజు 1000 మందితో శ్రావణిని కూడా పడుకోబెట్టి అందరి ఇళ్లలో దొంగతనం, చీటింగ్, 420, 380 IPC అంటే దొంగతనం, వ్యభిచారం, ముష్టెత్తడం, చీటింగ్ ఇష్టం వచ్చినట్టుగా చేసేశారు. చిన్న సంటమ్మ, మట్టి కొట్టుకుపోయిన బిందు, ఒళ్ళ ముక్కునే తుంపుడు పద్మ, వ్యభిచారం చేసే వాళ్ళ పనే అది కదా, కరెంట్ ఉన్న వాళ్ళ పని. సో ఎక్స్పీరియన్స్ బాగా లంబాడి మందకి. సంగీత శ్రీదేవి లాగా 35 ఎవడో దరిద్రుడు చెంపి హలో సమాధులు కడతాం మెంటల్ విధవా. సో బెగ్గర్స్ కనుకుంటా ఎవరో నరికి పోగులేస్తాం. తో ఆ సంగీత శ్రీదేవి లంజా కొడుకులు ఎవరో ఆ సంగీత శ్రీదేవిని పంపించినట్టున్నారు. వాళ్ళు వ్యభిచారిణీలు 35 లక్షలు తీసుకున్నారు 1990 డిసెంబర్ 12 నాడు. డిసెంబర్ 12 నాడు 35 లక్షలు తీసుకొని ఇప్పుడు దాకీలే 1990 డిసెంబర్ 12 నాడు తీసుకొని. నేను మీకు ఈ విషయం చెప్తుంటే రౌడీలను పంపించారు. ఇప్పుడు చేస్తారు వీళ్ళంతా. నరికి పోగులేస్తా. వాడి పెళ్ళాం పిల్లలు ఎంత వ్యభిచారం చేశారో. వీళ్ళంతా వ్యభిచారిణీలు అనుకుంటా. సంగీత శ్రీదేవి, శివ పెళ్ళాం. నేను మాట్లాడుతుంటేనే రౌడీలను పంపిస్తున్నారు. నా వెనకాల ఎవరు అనుకుంటున్నారు? ముష్టి మంద. సో చంపి నరికి కాల్చి మసిబూడు ఎత్తిపోస్తా. మీ చితాభస్మంతో ముగ్గులేస్తా. ఒళ్ళమ్ముకునే రాజేశ్వరి బజారు లంజా. కొట్టు పెట్టింది సిగ్గు లేకుండా. ముట్టుగుడ్డ లాంటి రాజేశ్వరి ఆకువీడులో రోజు 60 మందితో పడుకునే ముష్టిముండ. మొన్న చెప్తుంది ఎవరికి, ఆమెకి 70 ఏళ్ళంట, వాళ్ళ కొడుక్కి 62 ఏళ్ళంట. అంటే 8 ఏళ్లకే కూతురు కొడుకులు అన్నీ పుట్టేస్తారా? మీకు కరెంట్ ఉన్న ఆడవాళ్ళకి మీకు ఇష్టమా? అట్లా వ్యభిచారిణీలు కదా మీరంతా, మీకు ఇష్టం అనుకుంటా వరాల్లాగా. దొంగతనం, లంజతనం, ముష్టెత్తడం చేయడం. వెంకటకోటమ్మ, జానకమ్మ పుట్టిన కరెంటు ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి పుట్టిన కరెంటు ఉన్నోళ్ళు సర్వనాశనమై మట్టై కుక్కలు చింపిన విస్తరలై కాలి మసిబుడిదై పేలి చేస్తారు మీరంతా. మాస్టిన్ మంద. హౌ డేర్ యూ టాక్ టు మీ? చంపి నరికేస్తా. హలో, ఎనీ డౌట్? జాగ్రత్త. నరికి చంపి కాల్చి మసిబూడిది ఎత్తిపోస్తా. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తా. నాటకాలు ఆడుతున్నారా? కరెంటు ఉన్నోళ్ళందరూ కాలి మసిబూడిదవుతారు. ప్రపంచనాశ భీషణమని వెంకటేశ్వర స్వామి స్టోన్గా మారక ముందే ప్రతిజ్ఞ చేసి స్టోన్ అయ్యాడట. జాగ్రత్త లాంబాడి మంద. మట్టి కొట్టుకుపోతారు కరెంటు ఉన్నోళ్ళందరూ. కుక్కలు చింపిన విస్తరలు అవుతారు. కరెంటు ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై లారీ కింద పడి వచ్చి దిక్కులేని కుక్క చావులు చేస్తారు కరెంటు ఉన్నోళ్ళందరూ. కరెంటు ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై తన పిల్లల శవాల్ని తానే దహనం చేసుకొని డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. ముష్టి మొహం ముండలు, ఎద్దు మొహం పూగులు. చిచి, మనుషులా మీరు? కరెంటున్న ఆడోళ్ళు, దరిద్రపు లంజలు. సీతా కొడుకుల శవాలు వెళ్తాయి. సీతా మనోహరి, ప్లాట్ నెంబర్ 674, వసంత్ నగర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఆ ప్లాట్ అంతా, ఆ ఇల్లంతా, ఆస్తి అంతా మా నాన్నది. దొంగతనం చేసి దొబ్బేసి మా ఫాదర్ని మర్డర్ చేశారు. కాబట్టి ఆ సీతా మనోహరి దాని కొడుకులు శివ వెంకట్ శవాలు వెళ్తాయి అర్జెంట్లీ. ఏ లారీకి గుద్ది చేస్తారు. అందరూ నాశనమై బూడిదై చేస్తారు. పుష్ప కొడుకులు కూతురులు నాశనమై బూడిదై. నటరాజ్, సింధు, సాయి, ఆదిత్య, అమృత్ శవాలు అయితే అసలు మరింత మట్టి కొట్టుకుపోయి దిక్కులేని కుక్క చావు చేస్తారు అందరు. దారిద్రపు మంద. ఆ KGH నర్స్ జ్యోతి దాని పిల్లల శవాలు వెళ్ళి రజని, సుజని, మేఘలత, కృష్ణప్రియ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బాగా బూడిదయ్యి మట్టి కొట్టుకుపోతారు ఇహపరాల్లో. జాగ్రత్త, ఖబర్దార్.